ప్రైజ్ లార్డ్. సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడు యేసుక్రీస్తు వరకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇవాళ బైబిల్ పద కోసం ఏంటో చూద్దాం. అంగి లేక అంగీలు మొదలుగున్నవి. మొట్టమొదటిగా ఆది కాండము 37వ అధ్యాయం 23వ వచనం. ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి. రెండవది కీర్తనలు 133వ అధ్యాయము 2వ వచనం. అతని అంగీల అంచు వరకు దిగజారిన. మూడవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వచనం. ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి. నాలుగవది మార్కు సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. 2 అంగీలు వేసుకొనవద్దనియు. ఇక ఐదవది లోకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాని. అదే లోకా సువార్త 6వ అధ్యాయము 29. నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా. లోకా సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. 2 అంగీలు ఉంచుకొనవద్దు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు. ఇక ఆఖరిగా 2వ తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను. మరి ఇవన్నీ నోట్ చేసుకొని ప్రార్థనపూర్వకంగా మీ యొక్క సంఘాల్లో ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఆమేన్.